హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దట్ యూపీఎస్సీ విల్. ఈ వీడియో ఎవరైతే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నారో అండ్ ఎవరు ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటారు, కానీ ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని క్లారిటీ ఉండదు. మీరు ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నా, ఇంటర్మీడియట్ చదువుతున్నా ఆర్ డిగ్రీ చదువుతున్నా కూడా మీ ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు. మనం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి అంటే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఎన్సీఆర్టీస్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎన్సీఆర్టీస్ మనకు క్లాస్ 6th to 12th వరకు ఉంటాయి. ముందు ఈ ఎన్సీఆర్టీస్ని మనం కంప్లీట్ చేస్తే మన ప్రిపరేషన్లో 70% సిలబస్ అయిపోయినట్టే. ఈ ఎన్సీఆర్టీస్ని మనం ఫస్ట్ టైం చదివేటప్పుడు కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకుంటూ చదవడానికి ట్రై చేయాలి. అండ్ సెకండ్ టైం చదివేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేస్తూ చదవాలి. థర్డ్ టైం చదివేటప్పుడు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నోట్స్ ప్రిపేర్ చేసుకోకపోతే ఎక్కువ టైం గుర్తుండదు అండ్ చదివింది మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చదివిన దాన్ని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 200 పేజెస్ ఉన్న బుక్ని మనం చదివి 30 పేజెస్లో నోట్స్ అనేది చేసుకోవాలి. సో దట్ మనం ఎక్కువ సార్లు రివిజన్ చేయగలం. సోషల్ స్టడీస్ చదివేటప్పుడు అట్లాస్ మ్యాప్ పాయింటింగ్ అనేది మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, మెయిన్గా జియోగ్రఫీ చదివేటప్పుడు. ఎన్సీఆర్టీస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టాండర్డ్ బుక్స్ చదవండి. న్యూస్ పేపర్ రీడింగ్ అనేది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది. యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఫాలో అయ్యే న్యూస్ పేపర్ ద హిందూ. ఫస్ట్ టైం చదివేటప్పుడు కష్టంగానే ఉంటుంది, కానీ స్కిప్ చేయొద్దు, డైలీ కంటిన్యూగా చదవాలి. అండ్ ఫస్ట్ టైం న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఏమేం చదవాలి అని అర్థం కాదు. మనం ఎన్సీఆర్టీస్ స్టాండర్డ్ బుక్స్ చదువుతాం కాబట్టి ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ అన్ఇంపార్టెంట్ అని మనకు అర్థమవుతుంది. న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వస్తాయి, లైక్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్, ఇలాంటివి. ఆ న్యూస్ని కట్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్లో యూజ్ అవుతాయి. అండ్ డిక్షనరీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం న్యూస్ పేపర్ అండ్ స్టాండర్డ్ బుక్ చదివేటప్పుడు చాలా వర్డ్స్ మనకు అర్థం కావు. సో మనం డిక్షనరీలో చూసి డైలీ ఒక 10 to 15 న్యూ వర్డ్స్ని నేర్చుకుంటే మనకి న్యూస్ పేపర్ రీడింగ్లో అండ్ స్టాండర్డ్ బుక్ రీడింగ్లో యూజ్ అవుతుంది. ఇలాంటివన్నీ మన డైలీ లైఫ్లో ఒక రొటీన్ అయిపోవాలి. ఒకరోజు ఫాలో అయ్యి స్టాప్ చేయకూడదు. మనం ఎగ్జామ్ క్రాక్ చేసే వరకు మనం ఇలా డైలీ ఫాలో అయితే ఖచ్చితంగా ఎగ్జామ్ని క్రాక్ చేయగలం. ఇది అండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇఫ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.